మౌనంబంతట మాటలాడే. రచన శ్రీ భైరవ భట్ల కామేశ్వరరావు. పఠనం సముద్రాల హరికృష్ణ. 3వ భాగం. అమ్ము నాటుకొనియే ఆ మగ పక్షికి అతుల శోకముందే ఆడు పక్షి. ఆర్తినా మనంబునాక్రమించుటయేమి, వాక్కపూర్వమట్లు పలుకుటేమి అని ఆలోచించుచు ఇంకయు తానాడిన మాటల నిర్మాణపు చందమ్ము నూత్నమై పొడసూపన్. గానానుకూలమియ్యిది కానోపునటంచు వాక్యగతి గమనించెన్. క్షణమాత్రం బట్లు తన వాక్యంబుల కూర్పులోని పొందికను పరిశీలించి అందలి విశేషంబుననుశీలించి పరమప్రాజ్ఞుండైన ఆ తపస్వి నిశ్చయ జ్ఞానంబున సానందుడై శిష్యునితో ఇట్లనియే. పదములు పాదబద్ధమగు పద్ధతి సూచితే ఓయి కుర్ర సొంపది కనుమోయి. పాదముల అక్షరముల్ సమమై చలంగె ఇంపొదవగతీగ మీటి లయనుత్తిక పాడగ శ్రావ్యమౌను. నా హృదయములోని శోకము స్రవింపగ పుట్టినది శ్లోకమౌ అనిన గురువాక్యంబునకు. అగును శ్లోకమిదియే అవునౌనటంచును భక్తితోడ శిష్యవరుడు తాని వల్లెవేస వేదవాక్యంబు రీతిని మునివరుని మనమ్ము ముదితమంద. అంత జరిగిన వృత్తాంతం వెల్ల అంతరంగమ్మున ఆవృత్తంబు చేసి కొనుచు యథావిధి స్నానాదికంబులు గావించి వాల్మీకి ఆశ్రమంబునకు తిరుగు ప్రయాణమయ్యే. వెంట అతని అనుగు శిష్యుండు అతని శ్లోకంబునకు ప్రథమ శ్రోతయువు అయిన భరద్వాజుండు తన నామంబు సార్థకంబగురీతి జలపూర్ణ కలశభారంబును వహించి వినీతుడై గురుననుసరించి ఆశ్రమంబు చేరుకొనియే. ఆ సరయువు ఆ పక్షులు ఆ చుడిగొని వచ్చు శోకమా శ్లోకంబే. ఏ సంగతులితరంబులు తాసలుపుచునున్నతోచు తాపసుమదిలో. ఏలానా మనమాక్షణం బటుల శోకైకార్తభావంబునంతాలీనంబైపోయే. బోయలిటు వేటాడంగ ముంజుడనే నాలో ఇంతటి సర్వజీవమయ చింతాభావమెట్లూరెనో. మూలంబందలి ప్రాణమొక్కటి స్థిరం ముందాకినట్లాయబో అని విచారించుచు ఆ ధర్మవిదుడు నిరంతర ధ్యానంబున కాలంబు గడుపుచున్నంత ధ్యానమగ్నుడైన తపసియౌ వాల్మీకి హృదయ కమలమందు ఉదయముందే. రామణీయకము హిరణ్మయమౌ కాంతి వెలికి వచ్చి పొందే నలువరూపు. ఎవ్వడు మాట మాత్రమున ఎల్ల ప్రపంచములన్ సృజించునో. ఎవ్వని చూపుకై మునులు ఏండ్లును పూండ్లు తపమ్ము సేతురో. అవ్వన జాత గర్భుడు స్వయమ్ముగ దర్శనమిచ్చినంత తానివ్వెరబోయి తోడన వినీతమతిన్ ప్రణమిల్లె మౌనియున్. అవ్విధి దర్శనం మొసంగిన ఆ విధిని వాల్మీకి యథావిధి అర్ఘ్యపాద్యాద్యుపచారంబుల పూజించి స్తుతించి నమస్కరించి అట్టె నిలుచుండిన. ఆసనాసీనుడైన వేదాస్యుడంత విస్మితానను వాల్మీకి వేదవిదుని సుస్మితాంకురిత కటాక్ష సూక్ష్మ దృష్టి ఆసనాసీనుగమ్మని ఆనతిచ్చే. ఎదుట విధాతయుండిన అదేమి విచిత్రమో కాని మౌనికిన్ హృదయమునందు తలపులే కదలాడే. అదే పదే పదే చెదరిన గుండె క్రౌంచి తన చెల్మి జతన్ బెడబాసి ఆర్తిమై బెదరుచుబెట్టు బెంగ వినిపించను దుఃఖము పొంగులెత్తగా. ఆ మహాశోక వీచిక ఆత్మతాకి విక్రియాపేత బ్రహ్మంబె విరిసెనేమో. ఒక పరావాక్కు ముమ్మూర్తులొదవి నోట అప్రయత్నము శ్లోకమై అవతరించే. వాల్మీకి నోట అప్రయత్నంబుగా ఆ శ్లోకంబు మరల వెలువడిన విని తన మందస్మిత సందీప్తులు నలుదశలందు పర్వ నలువ ఇట్లు పలికే. మెల్మేలో బ్రహ్మర్షి వాల్మీకి నిజము నిజము భవదీయ మనః
అకల్మష భావోద్భవ వాక్కల్మలీది నిజము నిజముగా శ్లోకంబే. నాదు చందముననే నా వాణి నీ నోట ఛాందసాకృతిని ప్రసన్నమయ్యే. ఆదికవిని నేన ఆ దివ్యలోకాల ఆదికవివి నీవ అవనియందు. మృదుమధుర భావోన్మేషంబున రసార్ద్రమైన మనంబునకు జగదతీతమైన బ్రహ్మంబు జగదాత్మయై గోచరించు. అట్టి మహిమాన్విత దృష్టియే కావ్య సృష్టికి మూలము. నీ కట్టిది అలవడే నీ హృదయమునకింతటి మార్దవంబెట్లు ప్రాప్తించననిన నుడి వెదవిను. ఆనాడు గురుతులేదా మా నారదుడే గుదెంచి మహనీయ రసాస్థానంబౌ రామకథన్ పూనికతో నీకు చెప్పిపోయను కాదా. ఆనాటి నుండియు సదా రామకథా స్వరూప సౌందర్య చింతనా కృషినొనర్చి నీ మనమ్మును దుక్కి దున్నితివి నీవు. పరమ మృదులంబు అతిసారవంతమయ్య రామకథలోని సౌందర్యరమ సమష్టి సీతయ్యొప్పే నీ మనఃక్షేత్రసీమ. నీవే తగుదువు సకలోహావిష్కృతి రామచరితమానంద సుధా శ్రీ విద్యానిధిగాగ రసో వై సహ అనగ కావ్యసుందర సృష్టిన్. ఒగి సనాతన దాంపత్యముండు కలదు శక్తి శివమను పేర ప్రశస్తి పొందే. అదియ జానకీరామమై అవని వెలసే ఉపనిషద్రహస్యమగు సంయోగలీల. వేయిరేకుల తామర విచ్చినట్లు నీదు చేతమ్ము వికసింప నియత చరిత. ఆ రహక్కేళి ఎల్లె నీవాత్మలోన తేట తెల్లము సత్యమై తెలియగలవు. ఇంత ఏలా నీవే రాముడు సీతవౌదు మరి అంతేనా. కథా విశ్వమందావిష్కారమునందు సర్వజన గూఢాంతర్బహిస్సర్వమున్ నీవై చూతువు. నీదు వాక్కు లవమేనిన్ పొల్లు బోబోదు. శ్రీ కైవల్యంబుగ జప్పు రామకథ సత్కావ్యంబు హృద్రమ్యమై. ధీమన్మానసరమణము తామసహరణము వేదతత్వ వివరణంబు ఆముష్మిక ప్రయాణము శ్రీమద్ రామాయణము చిరమై వెలుగున్. ప్రకృతితోడ నరుని ప్రాణంబు ముడివడి వరలు దనుక గిరులు ఝరులు వరలు. గిరులు ఝరులు ధరణి వరలెడు నందాక వరలు రామకథయు తరణి కరణి. కవి బ్రతుకును కావ్యమ్మున భువి రామాయణము వ్యాప్తి పొందినదను కవి వాల్మీకి. నీ వైభవమున్ ముల్లోకములను ప్రసరించునయా అని ప్రసంగించి ఆవిరించి రామాయణ మహాకావ్య పారిజాతంబునకు బీజావాపంబునరించి అంతర్హితుండయ్యే అంత. ఆనందాశ్చర్యంబుల ఆ నలినజువూసే ముచ్చటాడుచును పొరిన్ గానముసేసిరి శ్లోకము పౌనఃపుణ్యముగా ప్రీతి పంబగ శిష్యుల్. అనువారికి వినువారికి మనమున ఆనందమెసగి మరి మరి పాడన్ ముని శ్లోకంబునకంతట ఘనమగు శ్లోకత్వమబ్బె కవి మది మురియన్. అంతట భావితాత్ముడగు ఆ ఋషి భావము కవ్య కల్పన చింతనమందు మగ్నమయే. శ్రీ రఘురామ మహత్తు కృత్స్నమున్ శాంతము పద్య కావ్య మహిమాన్విత రూపమునన్ రచింప సంక్రాంత పదమునందొడరి కాలిడె మౌని వినిశ్చితాత్ముడై. ప్రతి పాత్ర రూపు చూపును ప్రతి మాటయు ప్రతి తలపును ప్రతి కదలికయున్ ప్రతి నవ్వును ప్రతి యూరుపు అతనికి సాక్షాత్కరించి అక్షరమయ్యన్. సత్కామదమ్ము ప్రసాద మధుర సామృతంబగు పాయసాన్నంబు పోలి సకలార్థతత్వబోధక సమాసిత వాక్య సక్త గురూపదేశంబు పోలి సంధి సంధ్యంగ సౌష్ఠవ నిర్మితంబగు ధర్మదీక్షాయత్త ధనువు బోలి ముక్తికాంతను చేర్చు భక్తిభావాక్షరధుర్యమౌ
దివ్యసేతువును బోలి సుందరోదార సద్గుణ శోభితంబు ఉచితరీత్యలంకార సముల్లసితము రామచరితమ్ము దశకంఠ ప్రహరణము అవతరించను భువిని రామాయణంబు.